ఇవాళ ఆగస్టు 22 చిరంజీవి గారి బర్త్డే. చిరంజీవి గారు పరిచయం అక్కర్లేని పేరు. చిరంజీవికి గంజి తెలుసు, బెంజు తెలుసు. మెగాస్టార్గా చిరంజీవి తెరపై చేసే మెస్మరిజం మనం ఎప్పటికీ ఆస్వాదిస్తూనే ఉంటాం. ఆయన ఒక సంచలనం, ఆయన ఒక స్ఫూర్తి, ఆయన ఒక మార్గదర్శకం. ఎంతోమంది యువతకి సినిమాలోకి రావడానికి చాలా ఇన్స్పిరేషన్ అని. చిరంజీవి పూర్తి పేరు కొణిదెల శివశంకర్ వరప్రసాద్ అని మనకు తెలిసే ఉంటుంది. అయితే దశాబ్దాలుగా గడిచిన ఇండస్ట్రీలో అదే క్రేజ్, అదే చరిష్మా. ఎవరేమనుకున్నా ప్రస్తుతం తెలుగు చిత్రసీమకు పెద్ద దిక్కు ఆయనే. చిరంజీవి కేవలం తన సినిమాల ద్వారానే ఖ్యాతి గడించలేదు. రియల్ లైఫ్లో ఆయన ఒదిగిన తీరు, ఉండే తత్వం, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన నేర్పరితనం ఆయనకు రియల్ లైఫ్లో కూడా మెగా హీరోని చేశాయి. ఇండస్ట్రీకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక మెట్టు తగ్గినా ఆయన తన వాళ్ళను నెగ్గించాలని ప్రయత్నం చేస్తారు. ఇవే ఆయనను శిఖర స్థానంలో నిలబెట్టాయి. మరి ఆయన పుట్టుపూర్వత్రాలు, సినీ ప్రస్థానం, రాజకీయ ప్రస్థానం, సామాజిక కార్యక్రమాలు, మళ్ళీ సినిమాలోకి ఎలా వెళ్ళారు, ఇలా చాలా విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిరంజీవి 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు జన్మించారు. హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె అయిన సురేఖతో చిరంజీవి వివాహం 1980 ఫిబ్రవరి 20వ తారీఖున జరిగింది. చిరంజీవి సురేఖకు 2 కుమార్తెలు, సుష్మిత, శ్రీజ, ఒక కుమారుడు రామ్ చరణ్. చిరంజీవి తమ్ముళ్ళు నాగేంద్రబాబు, మరో సోదరుడు పవన్ కళ్యాణ్. అతను కూడా నటుడు, రాజకీయ నాయకుడు. మెగాస్టార్గా, రాజకీయ పార్టీ అధినేతగా, రాజ్యసభ సభ్యుడిగా, సమాజ సేవకుడిగా ఇలా ఎన్నో పాత్రలను ఆయన తన నిజ జీవితంలో పోషించారు. తన కుటుంబం నుంచే ఎంతో మంది స్టార్స్, హీరోలను పరిచయం చేశారు. అలాంటి స్టార్లకు ఒక అన్నగా, ఒక తండ్రిగా, ఒక బాబాయిగా, ఒక మామయ్యగా, అంతకు మించి ఒక రోల్ మోడల్గా నిలిచారు చిరంజీవి. 1978లో పునాదిరాలు చిత్రం చిరంజీవి నటించిన మొదటి చిత్రం. కానీ ప్రాణం ఖరీదు ముందుగా విడుదలైంది. ఆ తరువాత అనతి కాలంలోనే టాప్ స్టార్గా ఎదిగారు. చిరంజీవి సినీ కెరియర్ ఖైదీ 1983లో నిలబెట్టిందని చెప్పాలి. ఈ చిత్రంతోనే స్టార్గా ఎదిగారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని రాలేదు. నాటి నుంచి నేటి వరకు చిరంజీవి టాప్ హీరోగానే ఉంటున్నారు. అభిమానుల గుండెల్లో ఎప్పటికీ మెగాస్టార్గా నిలిచే ఉంటారు. రాజకీయంలోకి వెళ్ళి మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ కూడా ఇచ్చారు. ఖైదీ నెంబర్ 150తో మళ్ళీ రికార్డులు క్రియేట్ చేశారు. అలా తన స్థానం, చరిష్మా ఎప్పటికీ చెక్కు చెదరలేదని నిరూపించుకున్నారు. ఆయన చివరగా బోలాశంకర్ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించారు. ఇప్పుడు విశ్వంబర సినిమా షూటింగ్తో చాలా బిజీగా ఉన్నారు. చిరంజీవి తన కెరియర్లో ఇప్పటికీ 156 చిత్రాలను చేశారు. మెగాస్టార్ చిరంజీవి 80-90వ దశకాలు ఆయన అభిమానులకు స్వర్ణయుగం అని చెప్పుకోవచ్చు. ఓవైపు ప్రయోగాలు చేస్తూనే కమర్షియల్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. తనలోని నటుణ్ణి సంతృప్తి పరుచుకునేందుకు స్వయం కృషి సినిమాను, అదేవిధంగా ఆపద్బాంధవుడు, రుద్రవీర లాంటి సినిమాలు కూడా తీశారు. మాస్ ఆడియన్స్ను ఆకట్టుకునేందుకు గ్యాంగ్ లీడర్, జగదేక వీరుడు, అతిలోక సుందరి, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు, గరానా మొగుడు వంటి చిత్రాలను కూడా నటించారు. ఇక చిరంజీవి ఒకానొక టైంలో ఫ్లాపులు వెంటపడ్డాయి. మెకానిక్ అల్లుడు, ఎస్పీ పరశురాం, బిగ్ బాస్, రిక్షావోడు వంటి చిత్రాలు బెడిసికొట్టడంతో కాస్త గ్యాప్ తీసుకున్నారని చెప్పాలి. తిరిగి హిట్లర్తో పుంజుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ తన రికార్డుల పరంపరను కొనసాగించారు. చూడాలని ఉంది, బావగారు బాగున్నారా, ఇందిరా, ఠాగూర్, శంకర్ దాదా, ఎంబీబీఎస్ ఇలా ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ హిట్లను అందించారు. శంకర్ దాదా జిందాబాద్ 2007 తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళ్లారు. మరోవైపు ఆయన 1998లో చిరంజీవి చారిటబుల్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి పలు మానవతా కార్యక్రమాలను చేపట్టారు. అక్టోబర్ 2, 1998లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఐ బ్యాంక్ వంటి వాటిని ఈ ట్రస్ట్ నిర్వహిస్తుంటుంది. ఇక చిరంజీవి చేసిన సేవలకు గాను 2006 నవంబర్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. కేంద్ర ప్రభుత్వం 2006లో పద్మభూషణ్, 2024లో పద్మవిభూషణ్ ప్రకటించింది. తెలుగు సినిమా మెగాస్టార్ గా పిలుచుకున్న చిరంజీవి ఇన్నాళ్ళుగా చిత్ర పరిశ్రమను శాసిస్తున్నారని చెప్పాలి. 35 ఏళ్లకు పైగా కెరియర్ లో మెగాస్టార్ అనేక చిరస్మరణీయ చిత్రాలతో తన అద్భుతమైన నటనకు గాను ప్రశంసలు అందుకున్నారు. నిష్కలమైనటువంటి డైలాగ్ డెలివరీతో, అద్భుతమైన కామిక్ టైమింగ్ తో, అద్భుతమైన డాన్స్ స్కిల్స్ తో టికెట్ కౌంటర్ల వద్ద భయంకరమైన హిట్లను అందించడంలో చిరు ప్రసిద్ధి చెందారు. చిరంజీవి అత్యధిక నికర విలువ దాదాపు 1500 కోట్లు ఉంటుందని సుమారుగా అంచనా వేస్తున్నారు.
ఆయన్ను దేశంలోనే అత్యంత ధనిక నటులలో ఒకరిగా మార్చారు. ఒక్కో సినిమాకు 25 కోట్లు తీసుకుంటారని సమాచారం. చిరంజీవి గారు సినిమాల ద్వారా చాలా డబ్బుని సంపాదించారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని ఒక ఇంద్రభవనం లాంటి ఇంటిలోనూ తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆ ఇంటి విలువ ప్రస్తుతం సుమారు 30 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆయనకు బెంగళూరులో కూడా ఒక ఫామ్ హౌస్ ఉందని తెలుస్తుంది. అలాగే విలాసవంతమైన ఖరీదైన కార్లు తన ఇంటి గ్యారేజ్లో కొలువు తీరాయి. చిరంజీవి బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కువగా అత్యంత విలాసవంతమైన నలుపు రంగు రోల్స్ రాయ్స్ కార్ను ఉపయోగిస్తారట. చిరు తన కుటుంబంతో ఎల్లప్పుడూ చాలా సరదాగా ఉంటారు. ఖాళీ సమయంలో గార్డెనింగ్ చేయడానికి ఇష్టపడతారు. మొక్కలకు నీరు పోయడం, ఇంటి ఆవరణలో స్వయంగా పండ్లు కూరగాయలను నాటి వాటి సంరక్షణ బాధ్యతలను చూస్తారు. ఖాళీ సమయంలో కుటుంబంతో గడిపేందుకు చిరంజీవి ఎక్కువగా ఇష్టపడతారు. వారి కోసం స్వయంగా వంట చేయడం, దోశలు వేయడం చేస్తారు. అప్పుడప్పుడు వాటిని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటారు కూడా. అక్టోబర్ 2, 1998లో ఆయన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్తో పాటు బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకులకు స్థాపించారు. రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో ఈ బ్యాంకులు రక్తం మరియు కళ్ళను సేకరించాయి. ఈ ట్రస్టులు 68,000 రక్తదానాలతో పాటు 1,414 కళ్ళ దానాలను స్వీకరించాయి. 2006లో ఆయన భారత ప్రభుత్వం నుంచి దేశంలో 3 అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ను అందుకున్నారు. అదే ఏడాది ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఆయన గౌరవ డాక్టరేట్ను స్వీకరించారు. దక్షిణ భారతదేశం నుంచి 10 ఫిలింఫేర్ అవార్డులతో పాటు 4 నంది పురస్కారాలను అందుకున్నారు. 1987 ఆస్కార్ అవార్డుల వేడుకలో దక్షిణ భారతదేశం నుంచి ఆహ్వానం అందుకున్న మొట్టమొదటి నటుడు చిరంజీవి కావడం విశేషం. 2008 ఆగస్టు 26న తిరుపతిలో ప్రజారాజ్యం అనే పార్టీని ఆ పతాకాన్ని ఆవిష్కరించారు. 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాధారణ ఎన్నికల్లో చిరంజీవి తన స్వంత ప్రాంతమైన పాలకొల్లు మరియు తిరుపతి నుంచి ప్రజారాజ్యం పార్టీ 2095 స్థానాలకు గాను పోటీ చేయగా 18 స్థానాలను గెలుచుకుంది. అనంతరం తన పార్టీని 2011 ఫిబ్రవరి 6వ తారీఖున పార్టీని భారత జాతీయ కాంగ్రెస్లో విలీనం చేశారు. చూసారు కదండి, ఇది చిరంజీవి గారి యొక్క పూర్తి వివరాలు. అటు సినిమా పరంగాను, సామాజిక పరంగా రాజకీయ పరంగాను ఎంతో రకంగా ప్రజలకు సేవలు అందించారు చిరంజీవి గారు. మరోసారి చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయనకి విషెస్ తెలుపుకుందాం. హ్యాపీ బర్త్డే టు యూ చిరంజీవి గారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.